హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. ఏడాది విడుదల కాబోతున్న క్రేజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ ఒకటి. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మధ్య విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కూడా క్రేజ్ ను అమాంతం పెంచేసింది. సెప్టెంబర్ 25న సినిమాని విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాతలు ప్రకటించేశారు. ఇప్పుడు ప్రమోషన్స్ పై కూడా దృష్టి పెట్టారు. ఓజీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తున్న సంగతి ఇప్పటికే అందరికీ తెలుసు. అయితే ఇప్పటి వరకు ఆమె లుక్ బయటికి రాలేదు. ఇప్పుడు కన్మణిగా ప్రియాంక మోహన్ ని అభిమానులకు పరిచయం చేశారు. ట్రెడిషనల్ లుక్ లో అందంగా కనిపించింది ప్రియాంక. త్వరలోనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. ప్రియాంకకు ఓజీ చాలా కీలకమైన సినిమా. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో నటించడం తన కెరీర్ కు ప్లస్ పాయింట్. అందం, అభినయం ఉన్నప్పటికీ తన ఖాతాలో ఒక్క భారీ హిట్ కూడా లేదు. ఓజీతో అది దక్కుతుందని ప్రియాంక గట్టి నమ్మకంతో ఉంది. అది నిజమైతే ప్రియాంక టాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. మెగా హీరోలతో దర్శకుడు మారుతికి మంచి అనుబంధం ఉంది. శిరీష్, సాయిధరమ్ తేజ్లతో ఇదివరకే సినిమాలు తీశారు ఆయన. అల్లు అర్జున్ తో ఓ ప్రాజెక్ట్ సెట్ చేయాలన్నది ఆయన డ్రీమ్. సాయిధరమ్ తేజ్ తో చేసిన ప్రతిరోజు పండగే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు సాయిధరమ్ తోనే మరో ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కి మారుతి దర్శకుడు కాదు, కేవలం నిర్మాత మాత్రమే. సాయిధరమ్ కోసం మారుతి ఓ కథ రాసుకున్నాడు. ఈ కథకి మరో దర్శకుడు వంశీ చేతుల్లో పెట్టాడు. టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి దర్శకత్వం వహించారు వంశీ. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నారు. ఈ దర్శకుడి చేతికి ఈ ప్రాజెక్టు వెళ్ళినట్లు సమాచారం. మారుతి ఈ చిత్రానికి సూపర్వైజర్ గా కూడా ఉంటారు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తారు. కథ, కథనం, మాటలు కూడా ఆయనవే. ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు సినిమాతో బిజీగా ఉన్నారు సాయిధరమ్ తేజ్. ఇది పూర్తయిన వెంటనే మారుతి ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇదే కాకుండా మారుతి బ్యానర్ లో మరో 5 సినిమాలు కూడా పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. కుబేరా, కూలీలలో భిన్నమైన పాత్రలు పోషించారు కింగ్ నాగార్జున. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా నాగార్జునకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మధ్య రిలీజ్ అయిన కూలీలో స్టైలిష్ విలన్ గా కనిపించారు నాగ్. ఈ సినిమాలో నాగ్ పోషించిన సైమన్ పాత్రకు విడుదలకు ముందే మంచి క్రేజ్ వచ్చింది. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ పాత్ర పేలలేదు. నాగ్ లాంటి హీరో విలన్ గా టర్న్ అయితే ఎలా ఉండాలి, కానీ అంత పవర్ సైమన్ పాత్రలో కనిపించలేదు. కుబేరా కంటే కూలీపై ఎక్కువ నమ్మకాలు పెట్టుకున్న నాగ్ ఈ విషయంలో కాస్త అసంతృప్తికి గురవడం సహజం. కుబేరా, కూలీ అయిపోయాయి. నాగ్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడన్నది ప్రశ్న. ఈ నెల 29న నాగార్జున పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఒక అధికారిక ప్రకటన రాబోతుంది. కాన్సెప్ట్ టీజర్ ఒకటి రెడీ అయిందని, నాగ్ పుట్టినరోజు అది విడుదల చేసే అవకాశం ఉన్నాయని తెలుస్తోంది. కార్తిక్ ఈ చిత్రానికి దర్శకుడుగా పనిచేస్తున్నాడు. నాగ్ నటించే 100వ సినిమా ఇది. కాబట్టి స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పైగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిపోయింది. అందుకే మరింత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ నెల 14న కూలీ, వార్ 2 ఒకేసారి బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ 2 సినిమాలకు రివ్యూలు కాస్త అటు ఇటుగానే వచ్చాయి. మౌత్ టాక్ కూడా ఏమంత గొప్పగా రాలేదు. కాకపోతే వరుసగా సెలవులు రావడం, స్టార్ హీరోలు నటించిన సినిమాలు కావడంతో ఓపెనింగ్స్ బాగానే అందాయి. 2 రోజుల్లో వార్ 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 115 కోట్లు వసూలు చేసింది. వార్ 2తో పోలిస్తే కూలీ వసూళ్లు మరింత బాగున్నాయి. తొలి రోజే 100 కోట్లు సాధించిన కూలీ రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. 2 రోజులకు దాదాపు 200 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడం, అడ్వాన్స్ బుకింగ్లు గట్టిగా జరగడంతో మూడో రోజు కూడా ఈ 2 చిత్రాలతో థియేటర్లు ఫుల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే సోమవారం నుంచి నిలబడే సినిమా ఏదన్నది $1 బిలియన్ ప్రశ్న. సోమవారం ఈ 2 చిత్రాల ఆక్యుపెన్సీలో భారీ మార్పు చూడటం తథ్యమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.